శంకరమంచి గారు, మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయి? కొంచెం మిశ్రమమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఎందుకంటే గురు సంచారం 3-4 రాశుల్లో ఉంది. అలాగే రాహువు 2-1 స్థానాలు, కేతువు 8మ 7మ స్థానాలు, కేవలం శని మాత్రము 5మ 6ఠ స్థానాల్లో సంచారం. ఈ షష్ఠోపచయం ఒకటే అనుకూలంగా కొంచెం, ఇది ఉత్తరార్థంలో. పూర్వార్థం అంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా సూచిస్తోంది. కాబట్టి ప్రతి అంశము శ్రద్ధాపూర్వకంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. అశ్రద్ధ ఏమాత్రం వద్దు. అలాగే అపార్థాలకి అవకాశం ఇచ్చే విధంగా పనిచేయొద్దు, మాట్లాడవద్దు. సివిపి గారు, విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి ఒక సౌకర్యం ఉంది. వారు తాము చదివిన దాన్ని కొంతవరకు గుర్తుపెట్టుకోవడానికి, ప్రకటించడానికి కూడా అవకాశాలు బాగున్నాయి. అయినప్పటికీ వీరు తప్పనిసరిగా శ్రీదత్త శరణమమ, శ్రీ హయగ్రీవాయ నమః జపాలు చేసుకోవాలి. ఎందుకంటే తమ యొక్క కృషిలో కొన్ని లోపాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు, ఈ రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఐదవ రాశి 6వ రాశిలో శని సంచారం సూచితమవుతుంది. కాబట్టి ఇక్కడ సంవత్సరం ప్రారంభమైన వెంటనే జనవరి 26, 2017 నుండి ఈ శని సంచారం ధనుసు రాశిలోకి వెళ్ళడం ద్వారా జూన్ వరకు చక్కగా ఉంది. కాబట్టి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని సహకరిస్తాడు. కనుక వ్యాపారం చేసే సందర్భంలో నమ్మకం, విశ్వాసం 2 ఎక్కడైతే ఉంటాయో ఆ సందర్భాల్లో అక్కడ మాత్రమే వ్యాపారం చేయాలి. అనుమానం ఉన్న చోట, కొంచెం నమ్మకం తక్కువగా ఉన్నది అన్న చోట జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? సామాన్యంగా వీరికి సుబ్రహ్మణ్య స్తోత్రాలు చాలా బాగా ఉపకరిస్తాయి. శరవణ భవ అనే మంత్రం కూడా జపించుకోవచ్చు. ఆలయ సందర్శనలో భాగంగా ఏ దేవీ దేవతామూర్తుల్ని సందర్శిస్తే ఈ రాశి వారికి శుభ ఫలితం ఉంటుందంటారు? ప్రధానంగా ఇష్టదేవతా సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. మరి ఈ రాశి వారు చేయాల్సిన దాన ధర్మాల గురించి తెలియచేస్తారా? మినుములు, అలాగే ఉలవలు, శనగలు అవసరం అవుతున్నాయి. వాటిని కేజీంపావు చొప్పున చక్కగా శంకరునికి పూజ చేసి ఇంట్లోనే వాటిని ఆవులకు పెట్టినట్లయితే ఎక్కువ శ్రేయస్కరంగా ఉంటుంది.